జనగాం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఒకసారి ఆలోచించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనగాం గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఆమనగంటి తిరుమలేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం జనగాం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఆమనగంటి తిరుమలేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి జరగాలంటే కేవలం యువతతోనే సాధ్యమని, యువత ముఖ్యంగా రాజకీయాలకు వచ్చి గ్రామ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా కలవాలని ఆయన కోరారు. చదువుకున్న యువత గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి జనగాం గ్రామంలో నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లయితే ముఖ్యంగా ప్రజలకు అత్యవసర సమయంలో అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలారా చదువుకున్న యువకునిగా చేతులు జోడించి అడుగుతున్నా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీడియా ద్వారా జనగాం గ్రామ ప్రజలను కోరారు. నా జనగాం గ్రామ ప్రజలందరికీ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తున్నాను. నేను ఆమనగంటి తిరుమలేష్ని. జనగాం సర్పంచ్ అభ్యర్థిగా, స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నేను గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో నా పైన అనేక మంది అనేక విధాలుగా అనేక రకాలుగా చెప్పుడు మాటలు చెప్తూ నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ప్రతిరోజు నన్ను ప్రచారం చేయనీయకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా నన్ను అడ్డుకోవడం జరుగుతుంది. నేను వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా, మీరు ప్రచారం చేసేటప్పుడు మీరు ప్రజలకు ఏం హామీలు ఇస్తున్నారు, ఏం చెప్పి మీరు ప్రజలని ఓటు అడుగుతున్నారు, మీరు ఏదన్నా గ్రామ ప్రజలకు ఏం చేస్తామని చెప్పని మీ దగ్గర ఉన్న ఒక మేనిఫెస్టో మీరు ప్రజలకు చూపిస్తున్నారా? అది చూపించకుండా వ్యక్తిగత దూషణను నాలాంటోడి మీద చేస్తూ ప్రజలకు నేను దగ్గరవుతున్నానని చెప్పి అనేక విధాలుగా నన్ను ఇబ్బందులు పెడుతూ నన్ను ప్రజల ప్రచారంలో తిరగనీయకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు నాలాంటి యువకుడు ఈరోజు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి గెలిస్తే నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. వీటన్నిటికీ కట్టుబడి నేను ప్రజలందరికీ సేవ చేస్తా. ఒక 25 రకాల పనులు ఈ గ్రామంలో పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉండి ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ గ్రామ ప్రజలకు ఒక స్వపరిపాలన ప్రభుత్వాన్ని, ఒక స్వపరిపాలన పాలన అందియాలని చెప్పి ఒక గొప్ప మనిషిగా పేరు తెచ్చుకోవాలని చెప్పని నా ఈ తాపత్రయం తప్ప ఎక్కడ కూడా డబ్బులు ఆశించకుండా, ఎక్కడ కూడా అవినీతి చేయకుండా ప్రజలకు పారదర్శకంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఒక యువకుడిగా ఇంత పెద్ద ధైర్యం చేస్తూ నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కానీ నాలాంటోడు గెలిస్తే ఈరోజు ఈ గ్రామంలో, మన జనగాం గ్రామంలో నాలాంటి యువకుడు మధ్యతరగతి వర్గాల బిడ్డ గెలిస్తే, నాలాంటోడు విజయం సాధిస్తే చాలామంది యువకులకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నన్ను చూసి చాలామంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా చాలామంది పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఒక మాదిగ బిడ్డ డప్పు తీసుకొని మంట దగ్గర కాపి ఆ డప్పును కొడితే కనకన ఎట్లా మోగుతుందో నాలాంటి యువకుడికి ఒక అవకాశం ఇస్తే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు కూడా ఆ విధంగా నేను చేస్తానని ఈ విధంగా నేను చెప్తున్నాను. అదే విధంగా ఒక సాకలి బిడ్డ మాసిపోయిన బట్టను ఉతికి తెల్లగా ఏ విధంగా తయారు చేస్తాడో ఈ గ్రామాన్ని కూడా నేను అంత తెల్లగా తయారు చేసి గ్రామ ప్రజల మన్నలను పొందుతానని ఈ సందర్భంగా చెప్తున్నా. అదే విధంగా మా కుమ్మరి బిడ్డ, శాలివాహన బిడ్డ మట్టి తీసుకొని కుండను తయారు చేసి ఆ కుండలోని నీళ్లు తాగితే ఎంత చల్లగా ఉంటుందో అంతే చల్లగా నా గ్రామ ప్రజలను నేను చూసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఒక యువకునికి అవకాశం ఇస్తే ఈ గ్రామం ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఈ గ్రామాన్ని ఎన్ని విధాలుగా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు ఇంతమంది నాయకులను మీరు గెలిపించినారు, ఏ ఒక్క నాయకుడు అన్న ప్రజలకు జవాబుదారీగా ఉన్నాడా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు గెలిచిన సర్పంచులు ఒక్కరైనా ఈరోజు గ్రామాలలో కనిపిస్తున్నారా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒక చదువుకున్న బిడ్డగా, ఒక 3-10 వయసున్న బిడ్డగా నాలాంటి అవకాశం ఇస్తే నా వెనుక ఎలాంటి శక్తులు లేవు. నేను పని చేయకపోతే నన్ను గల్లా పట్టి అడగొచ్చు. అదేవిధంగా గ్రామ ప్రజలకు ఇంకొక విషయం, గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని ఒక 25 రకాల పనులతో నేను మీ ముందుకు వస్తున్నాను. మీరు ఈ పనులు నచ్చితే నాకు ఒక అవకాశం మీరు ఇవ్వండి. మీరు ఈ పనులు నచ్చితే నాకు ఓటేసి నన్ను దీవించండి. ముఖ్యంగా నేను చేయాలనుకున్న పనులు, ఈ గ్రామంలో అత్యవసర సమయాలలో హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్ సర్వీస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటిది నేను గెలిచిన మొదటి దశలోనే మన గ్రామానికి ఉచితంగా అంబులెన్స్ తీసుకొని వస్తానని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీరు ఉచితంగా అందిస్తా. ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఉంది, అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటి ఏమీ లేకుండా నా సొంతంగానైనా, నా సొంత డబ్బులతోనైనా ప్రతి ఒక్క ఇంటికి, గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్య, వైద్యం
యువకుల పట్ల అవగాహనతో ఒక మంచి కార్యక్రమాలు చేసి యువకులను సరైన దిశలో నడిపించే విధంగా నేను మీ అందరికీ జవాబుదారీగా ఉంటా. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక చాకలి ఐలమ్మ వారసుని బిడ్డగా నేను చెప్తున్నా, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నేను ఒక మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకుంటా. అదేవిధంగా ఈ గ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోయే పని హై స్కూల్, వాటర్ ట్యాంక్, గ్రామ సచివాలయ బిల్డింగు, ఇవన్నీ చేసిన గొప్ప మహనీయులు ఉన్నారు. ఈరోజు రాచకొండ ఫీల్డ్ ఫైరింగ్లో చాలా భూములు కాపాడిన మా రసూలన్న నాకు ఆదర్శం. ఇంతమంది మహనీయులు నాకు ఆదర్శం. వీళ్ళ ఆదర్శంతోనే నేను ఈరోజు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రియమైన నా గ్రామ ప్రజలారా, యువకులారా, రైతులారా, మీ అందరికీ శిరస్సు వంచి పాదాలు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. నాలాంటి యువకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ గ్రామ రూపురేఖలు మార్చి మీ అందరి బిడ్డగా నేను మీ ముందుకు వస్తానని ఈ విధంగా తెలియజేస్తూ మీ అందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తూ మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఒక్కసారి ఉంగరం గుర్తుకు ఓటేసి మీ బిడ్డని గెలిపించండి. ఖచ్చితంగా మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి మనిషిగా నేను పనిచేసి మీ అందరి మన్నలను నేను పొందుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. ఖచ్చితంగా ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించగలరని మీ అందరికీ శిరస్సు వంచి పాదాలతో నమస్కరిస్తున్నాను.